వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 13 రోజులు గడుస్తున్న తుని జాను కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. 13 రోజులుగా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జ్ఞానేశ్వరిని కేసుకు సంబంధించి కూడా తాజాగా జ్యోతిష్యుడు హల్చల్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చానని పూజలు చేస్తే పాప తిరిగి వస్తుందంటూ కూడా డ్రామాలు సృష్టిస్తున్నారు. పాప భూదేవిలో కలిసిపోయిందని, తాను పూజలు చేస్తే నడుస్తూ వస్తుందంటూ కూడా మాయ మాటలు చెప్తున్నారు. అర్ధరాత్రి చిన్నారి ఇంటిపైన పడుకున్నారు జ్యోతిష్యుడు. పూజారి తీరుపైన తీవ్ర భయాందోళనలో జాను తల్లి కనబడుతున్నారు. నిలదీసినటువంటి వారిని సీఎం పేరు చెప్పి బెదిరింపు ధోరణికి దిగుతున్నారు. గతంలోనూ తోట పరిసర ప్రాంతాల్లో పూజారులు జ్యోతిష్యులు చక్కర్లు కొట్టారు. తాజాగా జాను కోసం గాలింపు చర్యలు ఒకవైపు వేగవంతంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి పాప ఎక్కడుందో తెలియక పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ కుటుంబానికి పూజారులు జ్యోతిష్యుల రూపంలో మరోసారి కొంత ఆందోళన పెరిగేటువంటి వైనమై కనబడుతుంది. జాను ఆచూకీని తాను పూజలు చేస్తే నడుస్తూ వస్తుందంటూ, పాప భూదేవిలో కలిసిపోయిందంటూ, పూజలు చేస్తే పాప తిరిగి వస్తుందంటూ కూడా డ్రామాలు సృష్టించడం, మాయ మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి చిన్నారి ఇంటిపైన జ్యోతిష్యుడు పడుకోవడంతో పూజారి తీరుపైన భయాందోళనలో జాను తల్లి కనబడుతున్నారు. సో ఆమె కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు పాప కనిపించగా ఆందోళన, మరోవైపు ఇలాంటి చర్యలతో భయం, ఈ మొత్తం కలగలిసి ఆ కుటుంబం మాత్రం తీవ్రమైనటువంటి మానసిక వేదనతో బాధపడుతున్నారు. తెలుసు ఎంత మంచి చేస్తున్నానంటే లేదు, ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగారా? లేదంటే భూదేవతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు రాత్రి రావుతున్నాయి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు చచ్చిపోయింది. పెట్టి ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నాడు మేడం. మొగ్గులు ఎవరున్నారండి? నైట్ చాలా వేస్తున్నాను, అసలు పిల్లలతో ఎవరెవరో ఏం చేస్తారు నైట్ మొత్తం కూర్చొని ఉన్నాను. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా? మీరు చెప్తే ఇబ్బంది లేకుండా కూడా మాట్లాడారండి. మాట్లాడితే మీరు చెప్పాలి. అలాంటి ఎవడ బెదిరంతా సీఎం అనే ఎవడ బెదిరంతా సీఎం నీకు పిల్లలున్నారా? ఇదే మాట తీసుకోపో ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయింది వెళ్ళిపోయింది పాప భూదేవతలో ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్ చెప్పిన 13 రోజులుగా పాప కోసం గాలింపు చర్యలు వేగవంతం చేస్తున్న ఆచూకీ దొరక్క ఇప్పటికే ఆందోళనలో ఉన్నటువంటి కుటుంబానికి ఈ జ్యోతిష్యులు, మరి ముఖ్యంగా ఈ పూజారుల రూపంలో భయాందోళన అయితే చాలా వ్యక్తమవుతుంది. మరి ముఖ్యంగా నిలదీస్తే ముఖ్యమంత్రి పేరు చెప్పేటువంటి ధోరణి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ అంటే ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం వద్ద అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఈ కేసు రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతుందని చెప్పి చిన్నారి కనిపించకుండా పోయి నేటికి 13 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా ఆమెకు సంబంధించిన స్పష్టమైన ఆచూకీ కూడా లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటు అనుమానాలు కూడా పెరుగుతున్నాయి, ప్రచారాలు పెరుగుతున్నాయి, కానీ అసలు నిజం మాత్రం బయటకు రావడం లేదు. ధీరజ్, ఈ కేసు ఇప్పుడు మరో ఆందోళనకరం ఏంటంటే అధికారిక దర్యాప్తు ఒకవైపు సాగుతుంటే మరోవైపు పుకార్లు, ఊహాగానాలు, అటు జ్యోతిష్యులు, సోషల్ మీడియా ప్రచారాలు కుటుంబ సభ్యులు మరింత మానసిక వేదనకి అయితే గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. జాను ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే కొందరు సోషల్ మీడియాలో జాను అక్కడ చూస్తాము, ఇక్కడ చూస్తామని రాజమండ్రిలో కనిపించిందంటూ కూడా కామెంట్ల రూపంలో అయితే పెడుతున్నారు. అయితే వీటిలో ఏ ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ధృవీకరణ అయితే లేదు. ఇలాంటి సమయంలో తాజాగా ఓ జ్యోతిష్యుడు వ్యవహారం అయితే కొత్త చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ నుంచి వచ్చానంటూ చెప్తూ ఒక వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్దకు చేరుకుని తను ప్రత్యేక పూజలు చేస్తే చిన్నారి తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు చెప్పినట్లయితే మన సమాచారం అందుతుంది. అంతేకాకుండా పాప భూదేవిలో కలిసిపోయింది, నేను పూజలు చేస్తే తిరిగి నడుచుకుంటూ వస్తుంది అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేసినట్టయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అక్కడితో ఆగకుండా అర్ధరాత్రి సమయంలో చిన్నారి ఇంటిపైనే పడుకోవడం, తన మాటలను నమ్మాలని ఒత్తిడి చేయడం స్థానికులను అయితే కలవరపరిచింది. ముఖ్యంగా ఇప్పటికే కూతురు కనిపించగా తీవ్ర మానసిక వేతనలో ఉన్న కుటుంబానికి ఈ ఘటన మరింత భయాన్ని అయితే కలిగించిందని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలతో ఉన్నామని, అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో చాలా మంది భయపడ్డామని జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన అయితే వ్యక్తం చేసినట్లయితే మన సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తిని నిలదీసిన స్థానికులు కూడా పెద్ద పేర్లు చెబుతూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లయితే సమాచారం. అయితే దీంతో అతను ఎవరు, ఎందుకు వచ్చాడు, నిజంగా జ్యోతిష్యుడేనా లేక ఈ కేసును ఆసరాగా చేసుకుని ప్రచారం పొందాలని చూశాడా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. గత
కొన్ని రోజులుగా కూడా జ్ఞానేశ్వరి కేసు చుట్టూ ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. కొందరు సైడ్ వారి ఆందోళన, వారి బాధను కూడా క్యాష్ చేసుకొని ఇలాంటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వారి పైన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, పోలీసులు అదుపులోకి తీసుకోవడం కానివ్వండి చేపట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సురజ్, ఏదైతే రాత్రి వచ్చారో ఆ సమయంలో అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో వారు భయాందోళనకు అయితే గురయ్యారు. తల్లిదండ్రులు చేసిన తప్పు ఏంటంటే వెంటనే వారు వచ్చిన ఎవరైతే జ్యోతిష్యులను వచ్చారో వారు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే బాగుండు. కానీ ప్రస్తుతానికి అయితే సమాచారం రాత్రి సమయంలో అయితే ఇవ్వలేదు. కానీ ఉదయం అయితే గ్రామస్తులు అందరూ వచ్చి వీళ్ళని నిలదీయగా వీరికి కూడా ధైర్యం చెప్పారు. భయాందోళనతో గురయ్యి వీరికైతే పోలీసులకి అయితే ప్రస్తుతం కంప్లైంట్ ఇవ్వకపోనక ఇప్పుడైతే గ్రామస్తులు ఇప్పుడు అధికారుల నేపథ్యంలో వీరికైతే ఇలా జరిగిందంతా వివరించగా వీరైతే ఎవరు ఎలా వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు అనే కోణంలో అయితే మేము దర్యాప్తు చేసి వారిని కూడా పట్టుకుని విచారిస్తామని చెప్పేసి పోలీసులు అయితే హామీ ఇస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే సోషల్ మీడియాలో అటు ఇది నిన్న రాష్ట్ర హోంమంత్రి కూడా వంగలపూడి అనిత కూడా కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు. తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు కూడా. అటు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఆమె అయితే హామీ ఇచ్చారు. అలాగే చిన్నారి అదృశ్యంపై కొనసాగుతున్న దర్యాప్తు గాలింపు చర్యల వివరాలను కూడా అటు ఎస్పీ, జిల్లా ఎస్పీని అయితే అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వంకి ఈ కేసును అత్యంత ప్రాధాన్యత చూపిస్తుందని చెప్పేసి ఆమె భరోసా కూడా ఇచ్చారు. మొత్తం చూసుకుంటే సుమారుగా 13 రోజులు జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు చుట్టూ కొత్త పరిచయాలు, కొత్త కోణాలు, కొత్త అనుమానాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇప్పటికీ కూడా అదే, జాను ఎక్కడుంది, ఆమె ఏమైపోయింది, మిస్టరీకి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అనేది దీని చుట్టూ తిరుగుతుంది. అందులోకి ఏదైతే పెంపుడు కుక్క మరణించిందో ఆ మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు ఆ కుక్క ఎందుకు మరణించింది, ఈ కేసు సంబంధించిన ఏదో ఒక ఆధారం లభిస్తుందని ఆస్తునే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఒకే ఒక అంశంగా మారింది. ధీరజ్. రైట్ సైరామ్, థ్యాంక్ యూ. 1 కాదు 2 కాదు 13 రోజులుగా ఒక చిన్న పాప, 2.5 ఏళ్ల పాప జాను కేసుకు సంబంధించి మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నటువంటి పైన మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి యొక్క కేసులో తాజాగా జ్యోతిష్యుడు హల్చల్ చేయడం, మాయ మాటలు చెప్పడం, తెలంగాణ నుంచి వచ్చామని పాపలు పూజలు చేస్తే మాత్రం పాప తిరిగి వస్తుంది అనేటువంటి డ్రామాలు సృష్టిస్తున్నారు. పాప భూదేవిలో కలిసిపోయిందని, తాను పూజలు చేస్తే నడుస్తూ వస్తుందంటూ కూడా మాయ మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ఆ కుటుంబాన్ని మరింత భయాందోళనకే కలిగిస్తుంది. ఈ బాధను క్యాష్ చేసుకునేటువంటి వైనంలో కొంతమంది కేటుగాళ్లు కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, అయితే పోలీసులు వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి చిన్నారి ఇంటిపైనే జ్యోతిష్యుడు పనుకోవడం మరింత కలకలం రేపింది. పూజారి తీరుతో మాత్రం తీవ్ర భయాందోళనలో కనబడుతున్నారు జాను కుటుంబ సభ్యులు. నిలదీసినటువంటి వారికి ముఖ్యమంత్రి పేరు చెప్పి మరి బెదిరించుతున్నటువంటి ధోరణి కనబడుతుంది. గతంలోనూ తోట పరిసర ప్రాంతాల్లో పూజారులు, జ్యోతిష్యులు చక్కెలు కొట్టినటువంటి వైనంలో తాజాగా ఈ విధంగా వారు స్పందించడం, మేము జాను ఆచూకీ కనిపెడతామని చెప్పడం, జానుకి సంబంధించినటువంటి వెండి వస్తువులు ఇవ్వమని అడగడం, సో భూదేవిలో కలిసిపోయిందని పూజలు చేస్తే తిరిగి వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది అనేటువంటి కోణంలో వారు చెప్తున్నటువంటి మాటలు మాత్రం స్థానికంగా భయాందోళన కలిగిస్తున్నాయి. ఊరికి చాలా దూరంలో ఉండేటువంటి ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా జ్యోతిష్యులు సంచరిస్తూ ఉండడం, ఇంటి పైన పనుకోవడం మాత్రం మరింత కలకలం రేపుతున్నాయి. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఆ కుటుంబ సభ్యులు కూడా జాను కోసం ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో అన్వేషించండి, మా పాపను మాకు తెచ్చివ్వండి అనేటువంటిది మాత్రం వారు తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే 13 రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ దొరక్కపోవడం మాత్రం మరింత కలకలం రేపుతున్నాయి. అయితే ఈ రోజు చెరువులు అయితే కంప్లీట్ చేసేశారు. నెక్స్ట్ ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకు పోలీసులు, స్థానికులు, SDRF, NDRF బృందాలతో పాటుగా ఆ గ్రామ ప్రజలు కూడా ఎక్కడికక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.